వ్రతాలు పూజలు అనేవి ఎన్నో ఉంటాయి మన సనాతన ధర్మంలో. మరి అన్ని పుష్పాలతో పాటు రోజా పువ్వులు, తామర పువ్వులు, చామంతి పువ్వులు, రకరకాల రంగురంగుల పువ్వులు మనము దేవునికి అలంకరించి ముచ్చట పడుతూ ఉంటాం కదా. తమలపాకులని, దవలమని, అలాగే తులసి ఆకులతోటి ఒక మాలను అల్లి సమర్పిస్తూ ఉంటాము. అలా అన్ని సమర్పించిన తర్వాత ఈ 8 పుష్పాలు మీ పూజలో ఉన్నాయో లేవో చూసుకోండి. మొదటిది అహింస ప్రథమ పుష్ప, నాన్ వైలెన్స్ అంటే ఎవరిని హింసించకుండా ఉండేటటువంటి అహింస ప్రథమ పుష్పము. ఈ పుష్పాన్ని తప్పకుండా భగవంతునికి సమర్పించండి. రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం అంటే సెన్స్ కంట్రోల్, అంటే మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఎంత మాట పడితే అంత మాట అనడము, ఎలా పడితే అలా ప్రవర్తించడం వల్ల ఆ పూజకు ఎటువంటి ఫలం అనేది ఉండదు. ప్రథమంగా అహింస ప్రథమ పుష్పం. రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాన్ని నిగ్రహించుకునేటటువంటి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, స్వీయ నియంత్రణ అనేది ఉండాలి. మూడవది సర్వభూత దయా పుష్పము, మెర్సీ ఆన్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ అంటే ఈ భూమండలంలో ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్నిటి మీద దయను కురిపించేటటువంటి సర్వభూత దయా పుష్పం అనేది దయను పుష్పంగా మలచి భగవంతునికి ఇలా అర్పిస్తూ ఉండాలి. నాలుగవది క్షమ పుష్పం విశిష్టత అంటే ఫర్గివ్నెస్. ఎప్పుడైతే ఒక మనిషిని తప్పైపోయింది అని క్షమించండి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా క్షమించేటటువంటి ఫర్గివ్నెస్ అంటే క్షమా పుష్పాన్ని పెంపొందించుకోవాలి. ఆ క్షమా పుష్పాన్ని విశిష్టత భగవంతునికి సమర్పించాలి. అలాగే జ్ఞాన పుష్పాన్ని నిత్యము దైవ చింతనలో ఉన్న వారికి జ్ఞానము అనుకోకుండానే రెట్టింపు వేగంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే తప పుష్పము, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ తపస్సు యోగిలాగా జీవనం సాగించే వారికి తప పుష్పము అనేది భగవంతునికి. మరి జ్ఞాన పుష్పము, తప పుష్పము ఇవన్నీ కూడా నాలెడ్జ్, ఆస్టెరిటీస్ అనేటటువంటివి భగవంతునికి నివేదించాలి. ఇవి ఈ నిజమైన పుష్పాలంటే ఇవి. అలాగే శాంతి పుష్పం తదైవ అంటే పీస్ఫుల్నెస్, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు గొడవకి వెళ్దామా, ఎవరిని ఏమందామా అనేటటువంటి అగ్నితత్వం ఉండకూడదు. అగ్నితత్వం ఎప్పుడు ఉండాలి? మనల్ని ఏ కారణం లేకుండా తిట్టాలనుకున్నా, దాడి చేయాలనుకుంటే అప్పుడు అగ్నితత్వము, ఆ శౌర్యము అప్పుడు ప్రదర్శించాలి. మిగతా సమయంలో ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది. శాంతి పుష్పం తదైవచ పీస్ఫుల్నెస్. అలాగే సత్య పుష్పం ఎప్పుడు కూడా ట్రూత్ఫుల్నెస్, ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడాలి. పరిస్థితులు ఎంత స్థితిగతులు తారుమారైనా సత్యాన్నే ఆశ్రయించాలి. ధర్మో రక్షతి రక్షితః. ఎవరో 10 మంది కొట్టడానికి వస్తే సత్యం చెబితే ఎక్కడ చంపివేస్తారు అని చెప్పి సత్యాన్ని చెప్పకుండా ఉండకూడదు. సత్యాన్ని చెప్పే తీరాలి. అప్పుడే భగవంతుని దృష్టిలో, లోకం దృష్టిలో, అందరి దృష్టిలో మంచి మనిషిగా ఎదిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా భగవంతునికి అర్పించండి. ఈ అష్టదళ పద్మాలను, ఈ అష్టదళ పద్మాలు అంటే ఈ 8 రకాల పుష్పాలను భగవంతునికి నివేదించండి. ఏమిటి మరొకసారి చూద్దాము. అహింస ప్రథమ పుష్పం, నాన్ వైలెన్స్. రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం, సెన్స్ కంట్రోల్, స్వీయ నియంత్రణ. మూడవది సర్వభూత దయా పుష్పం, మెర్సీ ఆన్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. నాలుగవది క్షమ పుష్పం విశిష్టత, ఫర్గివ్నెస్. ఐదవది జ్ఞాన పుష్పం. ఆరవది తప పుష్పం. ఏడవది శాంతి పుష్పం తదైవచ ఫర్గివ్నెస్, నాలెడ్జ్, ఆస్టెరిటీస్ అంటే తప పుష్పం. శాంతి పుష్పం తదైవచ పీస్ఫుల్నెస్. సత్య పుష్పం ట్రూత్ఫుల్నెస్. ఇవన్నీ కూడా విష్ణు ప్రీతి కరం భవేత్. ఈ 8 గుణాలను భగవంతుడు చాలా ప్రీతిగా స్వీకరిస్తూ ఉంటాడు. విష్ణు ప్రీతి కరం భవేత్. ఈ 8 పుష్పాలను, 8 సుగుణాలను, 8 గుణాలను తప్పకుండా భగవంతునికి నివేదించే ప్రయత్నం చేయండి. ఇక అందరికీ కూడా హరే రామ హరే కృష్ణ.